దారుణం చోటు చేసుకుంది. వెంకటనగర్ కాలనీలో 10 ఏళ్ల బాలికతో తన బాబాయిని అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వెంకటనగర్ కాలనీలో 10 ఏళ్ల బాలికతో తన బాబాయిని అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వడానికి మా ప్రతినిధి నందిని అయితే ఉన్నారు. నందిని, చెప్పండి. గుడ్ మార్నింగ్ స్వాగత. ఏదైతే ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై కూడా ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు అయితే ఎక్కడ కూడా ఆగడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా కాకినాడలోని గత వారం రోజుల క్రితము 50 మంది ఈ పారామెడికల్ చదువుతున్న విద్యార్థినులపై ఏదైతే వేధింపులు ఘటన మర్చిపోక ముందే కాకినాడలో మరో ఘటన అయితే వెలుగు చూసిందనే చెప్పాలి. కాకినాడ వెంకట్ నగర్ లోని ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. 10 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన అయితే వెలుగు చూస్తుంది. ఏదైతే బాలిక తల్లిదండ్రులు గురువారం రాత్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తెలిపిన విచారణ ప్రకారం ఇంకా దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నామని అంటున్నారు. బాబాయి వెంకన్న, ఇతను డ్రైవర్ గా అయితే పనిచేస్తున్నారు. అయితే అన్నాతమ్ముల మధ్య కొన్ని రోజులుగా అయితే ఆస్తి తగాదాలు ఉన్నట్లుగా అయితే ఆ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే నిందితుడి పైన ప్రస్తుతానికి ఫోక్సో కేసు అయితే నమోదు చేశారు. నిందితుడు అయితే ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. పూర్తి వివరాలను అయితే చెప్తామని చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ మహిళలపై మాత్రము దారుణాలు అయితే జరుగుతున్నప్పటికీ కూడా సరైన చట్టాలు తీసుకురావడం లేదు. ఏదో ఒక చోట ఏదో మూలన ఇటువంటి ఘటనలు తెల్లారితే వెలుగు చూస్తున్నాము తప్ప దీనిపై ఇటువంటి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మహిళల జీవితాలు మాత్రం మారడం లేదు. సరైన చట్టాలు తీసుకురావడం లేదని మహిళా సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకినాడ జిల్లాలో ఇటువంటి ఘటనలు రెగ్యులర్ గా చోటు చేసుకోవడం కూడా బాధాకరమైన విషయంగా అయితే చెప్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులతో పాటు మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ నందిని. పల్నాడు రెస్టారెంట్పై ఈగల్ టీం ఆకస్మిక దాడులు చేసింది. మొత్తం 3 పబ్లో డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నారంటూ పబ్ యాజమాన్యాలపై కేసులు నమోదయ్యాయి. ఇదే నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పబ్ యజమానులు రాజశేఖర్ కోరా, పబ్ ఓనర్ పృథ్వీ వీరామనచనేని, బ్రాచ్వే పబ్ యజమాని రోహిత్ యాజ్మిశెట్టి తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిపై కేసులు కొట్టివేయకూడదని, తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు పల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య, స్నేహితుడు రాహుల్ తేజ్లను ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఇది వాటి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. తెలుగోడి సత్తా.